విశ్వవిద్యాలయాల పాత్ర సమాజంలో ఏమిటి, ఏ సామాజిక లక్ష్యంతో ఈ విశ్వవిద్యాలయాలు నిలబడ్డాయనేది మేము చారిత్రకంగా మనం చూస్తే మన దేశంలో కూడా నలంద తక్షశిలాల గురించి మాట్లాడతారు. ఇవాళ కూడా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. కానీ అవి జ్ఞానానికి ఒక కేంద్రంగా అంతర్జాతీయమైనటువంటి సంస్కృతి కలిగి భిన్న దేశాల వాళ్ళు అక్కడ చదువుకున్నారు అనేది మనం చదువుతున్నాం. కానీ పాశ్చాత్య దేశాల్లో విశ్వవిద్యాలయాలు నెలకొల్పడం మొదట కొంత చర్చల ఆధ్వర్యంలో అవి నెలకొల్పబడ్డా జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, మౌలికమైన ప్రశ్నలు వస్తున్న కొద్దీ, మతానికి జ్ఞానానికి మధ్యన ఏర్పడ్డటువంటి ఒక వైరుధ్యం ఏదైతుందో దాంట్లో చాలామంది సైంటిస్టు, తర్వాత చాలామంది శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు, మేధావులు, చాలామంది వాళ్ళు శిక్షలను అనుభవించడము, చర్చు వాళ్ళకి శిక్షలు వేయడం అది కూడా మన చరిత్రలో జరిగింది. అది మనం గెలీలియో గురించి, కోపర్నికస్ గురించి, బ్రూనో గురించి ఎట్లా వాళ్ళు విశ్వాసాలకు తర్వాత శాస్త్రీయ జ్ఞానానికి మధ్యన ఏర్పడ్డ వైరుధ్యంలో వాళ్ళు త్యాగాలు చేశారో కూడా ఒక చరిత్ర ఉంది. సరే, సోక్రటీస్ కూడా ఎట్లా రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు, వీళ్ళేమో మతాన్ని ఎదుర్కొన్నారు, ఆయన రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘర్షణలోంచి విశ్వవిద్యాలయాలు జన్మించడమే కాకుండా మతం నుంచి బయటపడడానికి, రాజ్యం నుంచి కూడా బయటపడడానికి, ఒక జ్ఞానాన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతంత్రంగా, ధైర్యంగా, సాహసంగా ప్రశ్నలు అడిగి కొత్త జ్ఞానాన్ని సృష్టించే, ప్రకృతిని, మనిషిని అర్థం చేసుకోవడం కొరకని జరిగిన ఒక సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిద్యాలయాలు వచ్చాయి. కనుక పాశ్చాత్య దేశాల్లో విశ్వవిద్యాలయాలు చాలా ఘర్షణ ఎదుర్కొన్నాయి. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఇప్పుడు దాదాపు 150-160 ఏళ్ల క్రితము మనకు బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ, ఈ విశ్వవిద్యాలయాలు ఏవైతే వచ్చాయో వీటి కూడా ఒక రకంగా దీనికి మనము స్ఫూర్తి పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు. మన దేశంలో పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండడం వలన ఒక రకంగా మన విశ్వవిద్యాలయాలు కూడా ఆ స్ఫూర్తితో నిర్మించబడాలి అనేది ఉంది. నిజానికి చాలా ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఏంటంటే, బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు గాంధీ అప్పుడే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. విశ్వవిద్యాలయ ఆరంభోత్సవానికి గాంధీని పిలిచారు. అనిబిసెంట్ ప్రిసైడ్ చేస్తున్నది. రాజులు చాలామంది ఎవరైతే బనారస్ హిందూ యూనివర్సిటీకి కాంట్రిబ్యూషన్ ఇచ్చారో ఆ రాజులందరూ కూడా వాళ్ళ వేషాలు, వాళ్ళ రాజుకు ఉండేటువంటి రాచరిక వాళ్ళందరూ కూడా బంగారు నగలు ధరించి విశ్వవిద్యాలయ ఆరంభోత్సవాన్ని వాళ్ళు వైస్రాయ్ వచ్చాడు. సో వైస్రాయ్ కూర్చున్నాడు, గాంధీ గారిని మాట్లాడమన్నారు. గాంధీ ఒకటి వైస్రాయ్ని విమర్శిస్తూ, ఈ వైస్రాయ్ ఇక్కడ కూర్చున్నాడు, ఈయనను రక్షించడానికి రక్షక భటులు ఉన్నారు, ఆ రక్షక భటులు రక్షిస్తున్నటువంటి జీవితము అది అర్థవంతమైన జీవితం కాదు, అది జీవించవలసిన జీవితం. ఒక మనిషిని ఇంకో మనిషి కాపాడడం ఏంటనే దగ్గర ప్రారంభమై దాని నుంచి వైస్రాయ్, అప్పుడు వైస్రాయ్ అంటే అతనే రాజు. అలాగే రాజులను కూడా ఒక 20-30 కిలోమీటర్లు పోతే పేదవాళ్ళు ఉన్నారు, ఆకలితో, ఈ వేషాలు ఏమిటి, మీ బంగారు నగలేంటి, ఈ ధరలు ఏమిటని, ఇవంతా ఇదేమిటి అసలు అని ప్రశ్నిస్తే రాజులు కొందరు బైకాట్ చేయడము, అనిబిసెంట్ గాంధీ మీద అరిచి, గాంధీ స్టాప్ ఇట్ అంటే కూడా లేదు నా మనసులో ఉన్నమాట. అంటే నేను ఈ విషయం ఏం చెప్తున్నానంటే, విశ్వవిద్యాలయాలు గాంధీ గారు వెళ్ళి ఎంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఒక విశ్వవిద్యాలయ ఆరంభోత్సవంలో మాట్లాడేది మనకు ఒక చరిత్రలో అదొక సాంప్రదాయం. అంటే విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఎటువంటి విషయాలు మాట్లాడవచ్చని అక్కడి నుంచి ప్రారంభమై మన దేశంలో అయితే విశ్వవిద్యాలయాలకి ఈ అటానమీ, స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు, అసలు విశ్వవిద్యాలయ పర్పస్ ఏమిటి? ఒకటి, విశ్వవిద్యాలయాలు
జ్ఞానాన్ని యువతరానికి తరతరాలుగా పంచడం, అంటే ప్రోధి చేసుకున్న జ్ఞానం, చరిత్రలో మొత్తం మానవ జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని వచ్చే తరాలకి అందించడం అనేది కనుక అది ఒక రకంగా జ్ఞానాన్ని పంచడము. రెండవది జ్ఞానాన్ని సృష్టించడం, కొత్త జ్ఞానాన్ని సృష్టించడం. అందుకని పరిశోధనలు ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిశోధనలో మౌలికమైన ప్రశ్నలు అడిగి కొత్త జ్ఞాన సృష్టి జరిగి సమాజం నుంచి వస్తున్న కొత్త ప్రశ్నలు ఏవైతున్నాయో ఆ ప్రశ్నలకి జవాబులు వెతకడానికి, కారణాలు వెతకడానికి కొరకని విశ్వవిద్యాలయాలు కొత్త జ్ఞానాన్ని సృష్టి చేయడం. ఇవి సాధారణంగా అందరూ అర్థం చేసుకుంటున్న విషయాలే. ఒకటి జ్ఞాన సృష్టి, రెండోది జ్ఞానాన్ని పంచడం. కానీ ఒక మూడవ సామాజిక లక్ష్యం ఉంది, అది సామాజిక మార్పు. ఒక కొత్త సమాజ నిర్మాణానికి, ఒక మరింత మెరుగైన మానవీయ సమాజ నిర్మాణానికి విశ్వవిద్యాలయాలు కీలకమైన పాత్ర నిర్వహించాలి. దాని కొరకే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వంలో భాగం కాదు, అది ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాదు, అది ప్రభుత్వంలో భాగం కాదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పార్లమెంటు యాక్ట్ ద్వారా నిర్మించబడతాయి. అలాగే రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు అసెంబ్లీలో యాక్ట్ ద్వారా ఎందుకు అది ఒక డిపార్ట్మెంట్ లాగా ప్రారంభించవచ్చు కదా అంటే, పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ ప్రజలు సార్వభౌమ అధికారాన్ని కొంత ఇచ్చారు. ప్రజలకు అంతిమంగా సార్వభౌమ అధికారం డెమోక్రసీలో ప్రజలకు ఉంటుంది. ప్రజలు తమ ఎన్నుకున్న ప్రతినిధులు విశ్వవిద్యాలయానికి ఒక రకంగా కొంత సార్వభౌమాధికారానికి దే ఆర్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్. తమను తామే వేరే వాళ్ళు పాలించడం కాదు, దే ఆర్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్. కనుకనే మనకు సెంట్రల్ యూనివర్సిటీలో కోర్ట్ అని, సెనేట్ అని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కోర్ట్ అనే భాష లేదా కౌన్సిల్ అనే భాష ఏదైతుందో దాని అర్థం ఏమిటంటే మొత్తంగా వాళ్ళే సెల్ఫ్ గవర్నింగ్, ప్రభుత్వ జోక్యము లేకుండా విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా ఉండాలి. అయితే విశ్వవిద్యాలయం ఎవరికి అకౌంటబుల్ అంటే వీళ్ళు అంతిమంగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే విశ్వవిద్యాలయాలు బాధ్యత ప్రజలకు, సమాజానికి బాధ్యత. సమాజం తరఫున ఆలోచించాలి, సమాజం తరఫున ప్రశ్నలకు కారణాలు వెతకాలి, పరిష్కార మార్గాలను కూడా వెతికేటువంటి ప్రయత్నం విశ్వవిద్యాలయాలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు రాజ్యానికి భయపడకుండా వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయడం కొరకని విశ్వవిద్యాలయాలని ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తారు. కనుక ప్రభుత్వ జోక్యము విశ్వవిద్యాలయాలు చేసుకోవద్దు అనేటువంటి దాని కొరకే దానికి స్వతంత్ర స్వేచ్ఛ ఉంది. కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు చేయవలసిన పని ఏమిటంటే సామాజిక మార్పులో వాళ్ళు భాగం కావాలి. యువతరానికి జ్ఞానాన్ని పంచి ఒక నూతన జ్ఞానంతో వచ్చేటువంటి యువతరం రావాలి అనేటువంటిది ఏదైతుందో దాని కొరకు విశ్వవిద్యాలయ నిర్మాణం జరిగింది. మన దేశంలో కూడా స్వాతంత్రము వచ్చిన తర్వాత మీరు అప్పటి విశ్వవిద్యాలయాలకు ఉండే ప్రతిపత్తి కానీ అప్పటి విశ్వవిద్యాలయాలకు ఉండే స్వేచ్ఛ గురించి మనము మాట్లాడుకోవాలంటే నెహ్రూ గారు అప్పుడప్పుడు ఆయన మనసు బాగాలేకపోతే, స్వాతంత్రం అప్పుడే వచ్చింది, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక ఆయన పార్లమెంటుకు అంటే తన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు వెళ్ళేప్పుడు కొంత మనసు బాగలేకపోతే ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం వెళ్ళిపోయేవాడట. చెప్పకుండా ఢిల్లీ విశ్వవిద్యాలయం వెళ్ళి విశ్వవిద్యాలయంలో వాళ్ళు అక్కడ ఏదో ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి కూర్చుంటే అందరూ ప్రొఫెసర్స్ రావడం, నెహ్రూ గారు అందరు ప్రొఫెసర్తో మాట్లాడి 1 గంట 2 గంటలు మాట్లాడి చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యి ఆయన ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు వెళ్ళేవాడు అనేటువంటిది ఒక సంఘటన గురించి చెప్తుంటారు. అలాగే అబుల్ కలాం ఆజాద్ మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టరు ఒకసారి తన సెక్రటరీకి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను కలవాలి అని అంటే సెక్రటరీ పిలవనా సార్ అని అడిగాడు. వైస్ ఛాన్సలర్ ఎలా పిలుస్తారు మీరు, అసలు నేనే ఆయన వెళ్ళి కలవాలి, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉన్నాడో కనుక్కోండి అంటే ఆజాద్ ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను తన దగ్గరికి పిలవడం తప్పు అని తానే ఆయన వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళాలి అనే దగ్గర మన దేశం యొక్క విశ్వవిద్యాలయ ప్రతిపత్తి ప్రారంభమైంది. అట్లా మన దేశంలో కొన్ని హెల్దీ ట్రెడిషన్స్ కొన్ని మన అందుకని విశ్వవిద్యాలయాలు చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎదిగాయి. ఆ విశ్వవిద్యాలయం అంతా నెహ్రూ కూడా 1954లో అలహాబాద్ యూనివర్సిటీ
కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు విశ్వవిద్యాలయం ఆయన గురించి చెప్పిన లేదా ఆయన సూత్రీకరణ అవుతుందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ నెహ్రూ గారి ఆ లెక్చర్లోంచి ఒక కొటేషను మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఎంటర్ అవుతున్నాయి. అది యూనివర్సిటీస్ ఆర్ దే బ్యాటిల్ గ్రౌండ్స్ ఆఫ్ ఐడియాస్ అని, ఇఫ్ యూనివర్సిటీస్ ఆర్ హెల్దీ నేషన్ ఈజ్ హెల్దీ అని ఆయన చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి కాన్వకేషన్ అడ్రస్ నుంచి అక్కడ రాసి పెట్టారు. కనుక విశ్వవిద్యాలయాలు చేయవలసిన పని ఇప్పటికైనా మనకు ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్సిటీ కావాలంటే ఈ 3 లక్ష్యాలు ఏవైతున్నాయో ఈ 3 లక్ష్యాలని తాము లక్ష్యాలుగా పెట్టుకొని విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సామాజిక బాధ్యతతో వాళ్ళు పనిచేయాలి. చాలామంది అంటారు ప్రభుత్వ ఉప్పు తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారని ఏదో అంటుంటారు, కానీ అసలు నిజానికి ఉప్పు ప్రభుత్వం ప్రొడ్యూస్ చేయదు ఒకటి, అది ప్రభుత్వ ఉప్పు కాదు, అది ప్రజల ఉప్పు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా ప్రజలు ఉప్పే తింటున్నారు. అంతిమంగా మన బాధ్యత ప్రజలకి, సమాజానికి. కానీ ఇవాళ ఆ పరిస్థితి కొంత మారడం, తర్వాత విశ్వవిద్యాలయాలు ఉండేటువంటి వాళ్ళ అవగాహన చాలా మారిపోవడం. మన రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదట ప్రమేయం ఎక్కువ పెరిగింది. అప్పటి నుంచే 83లోనే నేను ఒక వ్యాసం రాశాను, ఈపీడబ్ల్యూలో గ్రాడ్యువల్ సరెండర్ ఆఫ్ యూనివర్సిటీస్ అని ఒక వ్యాసము రాశాను. అప్పటికే ఆయన కొంత ఈ జోక్యం చేసుకున్న ప్రారంభమైతే శంకరం గారు ఒక 5-6 నెలలు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉంటే ఎన్టీ రామారావు గారు పిలిచి శంకరం గారు అందరి వైస్ ఛాన్సలర్కు పంపండి, ఇది మనం ప్రభుత్వ కార్యక్రమం అంటే శంకరం గారు చెప్పారట, విశ్వవిద్యాలయాలకు మనం రాయకూడదు సార్, వైస్ ఛాన్సలర్కు ముఖ్యమంత్రి ఉత్తరాలు రాయకూడదు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు అదేమిటి అందరూ వైస్ ఛాన్సలర్ మనమే అపాయింట్ చేస్తామంటే జడ్జెస్ కూడా మనమే అపాయింట్ చేస్తామండి, దాంట్లో కూడా మన పాత్ర, కానీ జడ్జికి మీరు ఉత్తరం రాయొచ్చునా అంటే రాయకూడదు, మరి జడ్జిలకు ఎందుకు ఉత్తరం మనమే అపాయింట్ చేస్తాం కదా, ఇది క్వాసీ జ్యుడిషియల్, దీనికి జ్యుడిషియరీతో సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి, వైస్ ఛాన్సలర్ ఆల్మోస్ట్ జడ్జిలాగా ఉంటాడు కాబట్టి మనం రాయకూడదంటే అలాగా అయితే డ్రాప్ చేయండి, రాయకండి, అలాగ మనం రాయకూడదంటే. ఇంకా మన రాష్ట్రంలో కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. అంటే మొత్తంగా ఈ మాట ఏం చెప్తుందంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు సమాజంలో నిర్వహించవలసినటువంటి కీలకమైన చారిత్రకమైన పాత్ర ఏదైతుందో అది ఈ సందర్భంలో మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు వచ్చింది.